तो ब्रह्मरूपाय मज्जदो विष्णुरूपिणि अग्रस्य शिवरूपाय वृक्षराजाय नमोस्तुते नमो नमः। అశ్వత వృక్షం త్రిమూర్తి స్వరూపం. అంతేకాకుండా ఈ వృక్షం సర్వదేవతా స్వరూపం. ఈ వృక్షమునకు ఒక శనివారం మాత్రమే ముట్టుకోవచ్చని, అమావాస్య నాడు ఈ వృక్షానికి శక్తి కొలై అనగా 21 108 ప్రదక్షిణలు చేసి పూజించడం వల్ల సర్వభీష్ట సిద్ధి కలుగును. అయితే విష్ణు సహస్రనామం పఠించి ప్రదక్షిణ చేయవచ్చు. మౌనంగా ప్రదక్షిణ చేస్తే అమిత ఫలం లభిస్తుంది. ఉదక కుంభం నీళ్లు చెంబు తీసుకొని గర్భిణీ స్త్రీలు మందగతితో ప్రదక్షిణ చేసినచో అశ్వమేధ యోగం చేసిన ఫలితం లభిస్తుంది. రావి చెట్టు పూజించడం వల్ల కలుగు ఫలితాలు. అయితే సర్వదేవతలు ఉంటారు. దాని మహత్యం గురించి బ్రహ్మాండ పురాణంలో నారద మహాముని వివరించారు. నారాయణ స్వరూపమైన ఈ వృక్షం యొక్క మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూప అగ్రస్య శివరూపాయ. మూలం అంటే బ్రహ్మ, మధ్య భాగం అంటే విష్ణువు, చివరి భాగం శివ. కనుక దాన్ని పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్టుగా భావించవచ్చు. త్రిమూర్తుల ప్రదక్షిణ దక్షిణ పశ్చిమ ఉత్తర దిక్కుల్లో కొమ్మల్లో ఉంటారు. తూర్పు దిక్కు గల కొమ్మలో ఇంద్రదేవతలు, సప్త సముద్రాలు, అన్ని పుణ్యనదులు ఉంటాయి. దాని మేరలో మహర్షులు, గోబ్రాహ్మణులు, 4 వేదాలు ఉంటాయి. ఈ వృక్షానికి ఆశ్రమించిన అష్టవస్తువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ అధిపతులు, దిక్పాలకులు ఎల్లప్పుడూ ఉంటారు. అయితే ఈ వృక్షం మూలములో అకారం, మనలో ఉకారం, ఇది ఇచ్చే పళ్ళల్లో మకారం వెరసి ఆ వృక్షానికి ప్రణవస్వరూపం. అశ్వథ వృక్షం సాక్షాత్తు కల్పవృక్షం. అయితే ప్రదక్షిణ మరియు పూజ విధానం. ముందుగా వృక్షానికి దర్శించిన దానితో చేతితో తాకి శనివారం మాత్రమే తాకాలి. ఈ క్రింది అశ్వవృక్షానికి స్తోత్రం పఠించాలి. మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణి అగ్రత శివరూపాయ వృక్షరాజాయ నమోస్తుతే నమో నమః. అయితే వృక్ష ప్రదక్షిణ చైత్ర ఆషాఢ పుష్యమాసాల్లో చేయరాదు. గురు శుక్రమూఢంలో చేయరాదు. కృష్ణపక్షంలో వృక్ష ప్రదక్షిణ ప్రారంభించరాదు. ఆది సోమ శుక్ర గ్రహణం మరియు సంక్రమణంలోని నిషిద్ధ సమయంలో రాత్రి భోజనం చేసి వృక్షానికి సేవించరాదు. మౌనం లేదా గురునామం లేదా విష్ణు సహస్రనామము చదువుతూ నెమ్మదిగా ప్రదక్షిణ చేయాలి. ప్రతి ప్రదక్షిణ ముందు అలాగే చివరి వృక్షానికి నమస్కారం చేయాలి. వృక్షానికి 2 లక్షల ప్రదక్షిణలు చేస్తే సర్వపాపాలు నశించును. 4 పురుషార్థులు సిద్ధిస్తారు. బిడ్డలు కలిగిన వారికి సంకల్పంతో ప్రదక్షిణ చేస్తే తప్పక కలుగుతారు. శనివారం వృక్షానికి చేతితో తాకి మహామృత్యుంజయ మహామంత్రం జపిస్తే మృత్యుభయం పోతుంది. అలాగే శనివారం నాడు వృక్షానికి చేతితో తాకి ఈ క్రింది శనీశ్వర సూత్రాన్ని పఠిస్తే శని దోషం తొలగుతుంది. నీలాంజనం సమాభాషం రవిపుత్రమాగ్రం ఛాయామార్తాండ సంభూతం తమనమామి శనీశ్వరం. గురువారం అమావాస్య కలిసి వచ్చే రోజున వృక్షానికి క్రింద వేద విష్ణు భోజన పెడితే 1,000,000 మంది బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఫలితములు ఉంటుంది. గురువారం అమావాస్య కలిసి వచ్చిన రోజున వృక్షానికి నీడలో స్నానమాచరించి మహాపాపాలు తొలగును. అయితే ఈ వృక్షం కింద చదివి గాయత్రి మంత్రాన్ని జపం 4 వేదాలు చదివి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వృక్షానికి స్థాపిస్తే 42 తరాల వారికి స్వర్గం లభిస్తుంది. లోకా సమస్తా సుఖినో భవంతు. మీ రవిశర్మ. మరికొన్ని వీడియోలో కలుద్దాం. సర్వం శుభం.